చెన్నారెడ్డి గారి టైంలో మీరు ఇంటెలిజెన్స్లోనే చేశారు. ఇంటెలిజెన్స్ మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు కమ్యూనల్ కూడా చాలా అయింది కదండి. కమ్యూనల్ అప్పుడు సిటీలో ఉంది కొన్ని కమ్యూనల్లో పవిత్రన్ గారు ఉండరు. మీ ఇంటెలిజెన్స్లో నా వింగ్ టాప్ సీక్రెట్ సీల్ గారు అప్పుడు సిటీ చూసేది నేను. మొదలు బిగినింగ్లో సిటీ చూసేది. సిటీ ఇన్ఛార్జ్ నేను. సిటీ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కమ్యూనల్ ట్రబుల్ ఉండేది. రమీజాబీ కేసు అప్పుడు కానీ ఇవన్నీ నేను సిటీలో ఉన్నప్పుడు అయినాయి. నేను 14 ఏళ్ళు నా వేరియస్ సెక్షన్లో ఫస్ట్ నేను సిటీ చూశాను. కమ్యూనల్ ట్రబుల్ అంతా నేనే. అప్పుడు డీసీ ఎవరు? మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఓకే. తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడ పోస్ట్? అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ నుంచి నా రిటైర్మెంట్ కూడా ఇంటెలిజెన్స్ నుంచి అయింది. జలగం మర్రి చెన్నారెడ్డి గారి టైంలో. మర్రి చెన్నారెడ్డి తర్వాత ఆయన తర్వాత వచ్చిన సీఎం దగ్గర కూడా చేశారు. నేను చేయాలి అంటే ఎన్టీ రామారావు గారే లాస్ట్. నేను ఇక ఎవరి దగ్గర. మర్రి చెన్నారెడ్డి గారి తర్వాత ఎవరు వచ్చారు? రెడ్డి తర్వాత ఈయన వచ్చాడు. ఎవరు? అంజయ్య గారు వచ్చారు. సార్ మర్రి చెన్నారెడ్డి గారి తర్వాత అంజయ్య గారు, వీళ్ళిద్దరికి ఒక ఇమేజ్ వేరండి. మర్రి చెన్నారెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వేరు, టంగుటూరు అంజయ్య గారికి ఉన్న ఇమేజ్ వేరు. అంజయ్య గారికి పబ్లిక్ మాస్లో బాగా ఆయనకి పేరుంది. మర్రి చెన్నారెడ్డి గారికి కూడా అంతే స్థాయిలో. కానీ వీళ్ళిద్దరి దగ్గర వేరియేషన్ ఏం కనిపెట్టారండి? వేరియేషన్ అంటే మర్రి చెన్నారెడ్డి గారు ఈజ్ ఏ పాలిటీషియన్ అండ్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీద మీరు ఏదైనా సబ్జెక్ట్ మాట సైంటిఫిక్ ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ మీదైనా చాలా ధారాళంగా ఎక్స్టెంపో మాట్లాడేది మీటింగ్లలో. ఈజ్ ఏ గ్రేట్ పాలిటీషియన్. ఆయన చేతులు ఎప్పుడు మంత్రదండం ఉంటుంది. మంత్రదండం ఉండేది. దురదృష్టం ఐ థింక్ నో కాంగ్రెస్ గవర్నమెంట్ అంత చెడ్డ పేరు తెచ్చుకోలే. ఆయనకున్నంత కరప్షన్ ర్యాంపెంట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ చెడ్డ పేరుతోనే వారు దిగిపోవాల్సి వచ్చింది. అది 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 ఒక దురదృష్టం. కానీ ఎక్కువ హైలీ కరప్టెడ్ క్యాబినెట్ అని అనేవారు. ఏంటంటే ఎక్కువ ఎక్కడ చేసేవారండి? అంటే ఇరిగేషన్లోనా? అన్నిట్లో ఎక్కువ ట్రాన్స్పోర్ట్. ఆయన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ సెలక్షన్లో కూడా ఇదంతా డైరెక్ట్ తీసుకోకపోయేది. ఆయనకు అన్నీ ఏజెంట్స్. ఆ ఏజెంట్స్ మేము రెగ్యులర్ రాసేది. ఆ రోజులో మీకు వాళ్ళు చెప్తున్న మాది టాప్ సీక్రెట్లో ఒకటి పంపేది ఆయనకు లెటరు, రోజు పంపేది. ఈరోజు ఆయన పేరు మీద కలెక్షన్ అయింది కూడా మేము రాసేది. ఆయన అని మీ పేరు మీద ఇటువంటి వసూళ్ళు అవుతున్నాయి ఆయనకు తెలుసు. మరి మేము అవుతాం మేమైతే రాసి పంపేది. అంటే రోజుకి ఎంత కలెక్షన్ ఉండేదండి? ఒకటి ఎందుకు లక్షలే ఆయనకు అప్పుడు ఎవరు 70,000 80,000 ఒక్కొక్కటి. ఆ రోజుల్లో 1,00,000 అంటే చాలా పెద్దది. 50,000 అంటే చాలా పెద్ద ఫిగర్. అప్పుడు 50,000 60,000 ఇట్లా కలెక్షన్. రోజు మార్నింగ్ బ్రీఫ్ చేసినప్పుడు ఆయనకు మేము రాసి ఈరోజు మీ పేరు మీద ఇక్కడ సో అండ్ సో ఈజ్ కలెక్టింగ్ మనీ అని ఎందుకు రాస్తున్నాం అంటే వీడు చెడ్డ పేరు రావాలి ఆయనకు చెడ్డ ఆయన తీసుకుంటాడు. మేము హానెస్ట్ అనే అంటాం, మేము ఆయన కరప్ట్ అన్నాం కదా. అందుకోసం మేము ఇటువంటి ఏదున్నా రాసేది, ఏది తప్పున్నా ఏదున్నా మేము కరెక్ట్గా మేము వీ నెవర్. కానీ దానికి రెస్పాండ్ ఏ విధంగా? ఆయన ఏమండి ఇట్లే రాస్తాడు మనకు అలవాటు అని చెప్పి మరి దాని మీద మాకు డేట్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.